ఒక వ్యక్తి ప్రపంచం మొత్తానికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తున్నాడు. ఎలా? అతను పట్టిందల్లా బంగారమైందా అంటే అదేం లేదు. జీవితంలో ఘోరమైన వైఫల్యాలను చవిచూసినవాడే. మరి వయసులో పెద్దవాడా? అనుభవజ్ఞుడా? అంటే అది కూడా కాదు. 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడే 4-5 పెద్ద కంపెనీలు పెట్టి లక్షల కోట్లు సంపాదించాడు. డబ్బులు చాలా మంది సంపాదించారు. కానీ ఈయన మాత్రమే ప్రపంచానికి దారి చూపే గొప్పవాడు ఎలా అయ్యాడు? అంటే తనపై తనకు ఉన్న నమ్మకంతో అందరికన్నా భిన్నంగా ఆలోచించి ధైర్యంగా ముందడుగేసి ఎవరూ చేయని సాహసాలు చేసి ఎవరూ ఊహించని విజయాలను సొంతం చేసుకున్నాడు. ఒక దశలో తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. మరిన్ని సరికొత్త ఛాలెంజ్లను స్వీకరించి వాటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఉత్సాహంగా ముందు కదులుతున్నాడు. దీంతో ఇప్పుడు అందరూ ఆయన గురించే చెప్పుకుంటున్నారు. ఆయన నడిచిన దారిలోనే నడుస్తున్నారు. ప్రపంచ ప్రజలందరిలోనూ స్ఫూర్తి నింపుతున్న ఆయనే ఎలాన్ మస్క్. ఇంతకీ ఇతను సాధించిన విజయాలేంటి? అవి ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎలాన్ మస్క్ గురించి మీరు గతంలో ఎప్పుడైనా విన్నారా? ఆప్షన్ ఏ విన్నాం, ఆప్షన్ బి వినలేదు. మీ ఆన్సర్ ని వెంటనే కామెంట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి. ఎలాన్ మస్క్ విజయ రహస్యాలను తెలుసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఎలాన్ మస్క్ చిన్నప్పుడు బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. ఇప్పుడు మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్ గా ఎదిగాడు. కరెంటుతో నడిచే కార్లు అనే కలను నిజం చేశాడు. డ్రైవర్ అవసరం లేని కార్లను కూడా రూపొందిస్తున్నాడు. అంగారక గ్రహంపైకి మనుషులను పంపించబోతున్నాడు. ప్రైవేటు రంగంలో రాకెట్లను తయారు చేసి ప్రభుత్వ సంస్థల కన్నా తక్కువ ఖర్చుతో నింగిలో ప్రవేశపెడుతున్నాడు. మనుషుల మెదళ్లలో చిప్లు పెట్టబోతున్నాడు. తద్వారా రోగాలను నయం చేయబోతున్నాడు. విమానాల కన్నా వేగవంతమైన హైపర్ లూప్ అనే రవాణా వ్యవస్థను తీసుకురాబోతున్నాడు. రాకెట్ల ద్వారా మనుషులను ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకెళ్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నాడు. ఇలా ఇంకా మరెన్నో మార్పులను ప్రజల జీవితాల్లోకి తీసుకురాబోతున్నాడు. ఇవన్నీ ఇతనొక్కడి వల్లే ఎలా సాధ్యమవుతున్నాయో చూద్దాం. 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్ కి సైన్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల 10 ఏళ్ల వయసులోనే కంప్యూటర్లతో కుస్తీ పట్టేవాడు. దీంతో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ని, కోడింగ్ ని స్వయంగా నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే సొంతంగా ఒక ఆటను సృష్టించాడు. దాన్ని ఏకంగా $500లకు అమ్మేసి జీవితంలో తొలిసారిగా వయసుకు మించిన సంపాదన కళ్ళజూశాడు. పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు కదా, అది ఎలాన్ మస్క్ లాంటి వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. 12 ఏళ్ల నుంచి 24 ఏళ్లు వచ్చే వరకు ఉన్నత విద్య అభ్యసించాడు. పీహెచ్డీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. కానీ యూనివర్సిటీలో చేరిన 2వ రోజే తన ఆలోచన మార్చుకున్నాడు. ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని అందులో రాత్రింబవళ్లు కష్టపడి కొత్త కొత్త కంప్యూటర్ ప్రోగ్రామ్స్, కోడింగ్ రాసేవాడు. ఈ క్రమంలో 1995లో Zip2 అనే ఒక ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాడు. 4 ఏళ్ల అనంతరం అంటే 1999లో ఈ Zip2ని ఓ కంపెనీ $300కు పైగా మిలియన్ చెల్లించి సొంతం చేసుకుంది. అందులో ఎలాన్ మస్క్ కి $22 మిలియన్ వచ్చాయి. ఆ డబ్బుతో X.com అనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ ని ప్రారంభించాడు. X.com మరో సంస్థతో కలిసి పేపాల్ అనే కంపెనీగా మారింది. అయితే ఆ పేపాల్ ని వేరే కంపెనీకి అమ్మేయడం ద్వారా ఎలాన్ మస్క్ కి $180 మిలియన్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన దృష్టి అంతరిక్షంపై పడింది. దీంతో 2002లో స్పేస్ ఎక్స్ అనే కంపెనీని $100 మిలియన్ మొదలుపెట్టాడు. తర్వాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో పెట్టుబడులు పెట్టాడు. 2006లో సోలార్ సిటీ అనే సంస్థను ప్రారంభించాడు. తక్కువ వ్యవధిలోనే కంపెనీలను స్టార్ట్ చేయడం, అవి మాత్రం అనుకున్న ఫలితాలను అందించకపోవడం, నష్టాల బాట పట్టడంతో ఎలాన్ మస్క్ కష్టాల కడలిలో చిక్కుకున్నాడు. ఒకవైపు స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. మరోవైపు టెస్లా కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కారు టెస్ట్ డ్రైవ్ లో ఫెయిల్ అయింది. 2007లో స్పేస్ ఎక్స్ తయారు చేసిన 2వ రాకెట్ కూడా కక్షలోకి చేరకముందే రాకెట్ ఇంజన్ షట్ డౌన్ అయింది. ఎలాన్ మస్క్ కి ఇది మరో వైఫల్యం. ఇంకోవైపు సోలార్ సిటీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఎలాన్ మస్క్ కి హ్యాండ్ ఇచ్చింది. 2008లో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 3వ రాకెట్ మధ్యలోనే బ్రేక్ డౌన్ అయింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఎదురు దెబ్బలు తగిలాయి. టెస్లా సంస్థ కూడా మూసివేసే పరిస్థితి తలెత్తింది. దీంతో ఎలాన్ మస్క్ లైఫ్ లోనే అతిపెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన దగ్గర మిగిలిన $40 మిలియన్ మొత్తాన్ని టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఎలాన్ మస్క్ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. జీవితాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. తన 3 సంస్థలు లాస్ లోనే ఉన్నాయి. జేబులో రూపాయి కూడా లేకుండా పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియని అయోమయం నెలకొంది. డబ్బులు లేకపోవడంతో కుటుంబ పరంగా కూడా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.
అప్పుడు ఎలాన్ మస్క్ వెంట నడిచే వాళ్ళు కరువయ్యారు. ఆయనకు చేయూత అందించే వాళ్ళు కనుచూపు మేరలోనూ కనిపించలేదు. ఇక దేవుడే దిక్కనుకున్నాడు. ఎలాన్ మస్క్ అనుకున్నట్లుగానే లక్కీగా స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్షంలోకి పంపిన 4వ రాకెట్ సక్సెస్ అయింది. దీంతో అతని దశ తిరిగింది. నాసా లాంటి అతిపెద్ద అమెరికా ప్రభుత్వ రంగ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కంపెనీతో $1.8 బిలియన్ విలువైన కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈలోగా ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి అధినేత అయ్యాడు. దీంతో ఆ సంస్థకు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చాడు. అన్ని హంగులతో కూడిన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెచ్చాడు. డిజైన్, లుక్, సేఫ్టీ, ఛార్జింగ్, స్పీడ్ ఇలా ప్రతిదీ వినియోగదారులను ఆకట్టుకునేలా టెస్లా విద్యుత్ కారును తయారు చేసింది. ఇది అనుకున్నట్లుగానే సూపర్ హిట్ అయింది. రివ్యూస్, రేటింగ్స్ అదిరిపోయాయి. ఆటోమొబైల్ సెక్టార్లో ఇప్పటి వరకు కనివిని ఎరగని రీతిలో 5కి 5.4 రేటింగ్ రావడం వరల్డ్ రికార్డ్. దీంతో టెస్లా షేర్ ధర 1600% పైగా పెరిగింది. సంస్థ లాభాల బాట పట్టింది. మరోవైపు సోలార్ సిటీ అనే కంపెనీ అమెరికాలోనే అతిపెద్ద సోలార్ సర్వీసెస్ సంస్థగా డెవలప్ అయింది. ఎలాన్ మస్క్ కి చెందిన 3 కంపెనీలు నంబర్ 1 కావడం విశేషం. దీంతో ఎలాన్ మస్క్ ఇంతటితో ఆగిపోలేదు. సాంకేతిక ప్రపంచం కన్నా శరవేగంగా చాలా ముందుగా ఆలోచిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి దీటుగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు న్యూరాలింక్ అనే కంపెనీని తెర మీదకి తీసుకొచ్చాడు. దీని ద్వారా మనిషి మెదడులో చిప్లను ఏర్పాటు చేసి మూర్ఛ, మతిమరుపు లాంటి సమస్యలకు పరిష్కారం చూపనున్నాడు. మానవ మెదడు పనితీరును, ఆలోచనలను మెరుగుపరచనున్నాడు. రాకెట్లను అంతరిక్షం నుంచి భూమి మీదకు విజయవంతంగా ల్యాండ్ చేశాడు. దీన్ని కూడా చాలా సులభంగా తక్కువ ఖర్చుతో నిర్వహించాడు. ఎలాన్ మస్క్ ఇప్పుడు 1,27,000 కోట్ల రూపాయల సంపద కలిగిన కుబేరుడు. ఎలాన్ మస్క్ ఎంత పెద్ద సంపన్నుడయ్యాడో అంత పెద్ద మనసున్న మనిషిగా కూడా నిరూపించుకున్నాడు. తన ఆస్తిలో సగానికి పైగా దాన ధర్మాలకు ఇస్తున్నట్లు ప్రకటించాడు. శూన్యం నుంచి సునామీని సృష్టించడాన్ని ఎలాన్ మస్క్ కి అలవాటుగా చేసుకున్నాడు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడిగా, శక్తిమంతుడిగా నిరూపించుకున్నాడు. కష్టాన్ని నమ్ముకుంటే నలుగురి కన్నా ముందుంటామని చెబుతూ ఉంటాడు. తన జీవితమే దీనికి మంచి ఉదాహరణ అని పరోక్షంగా చూపిస్తున్నాడు. మోస్ట్ అడ్వాన్స్డ్ గా ఆలోచించే ఎలాన్ మస్క్ భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలను విశ్వానికి పరిచయం చేయనున్నాడో చూడాలి.